వాక్యము ధ్యానించున్నప్పుడు చాలాసార్లు వాక్యము రెండంచుల ఖడ్గమండి. అది ప్రతి ఒక్కరిని సరిచేసేది, ప్రతి వారితో మాట్లాడేది దేవుని యొక్క మాట. వాటిని వింటూ మళ్ళీ మనం సరి చేసుకుంటూ ఆశీర్వాదాలు పొందాలని దేవుని యొక్క చిత్తం అండి. మనుషులకున్న నైజం ఏంటంటే మనుషులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాడు. కానీ దేవుని యొక్క మాటకున్న నైజం ఏంటంటే అది కాపరిని, విశ్వాసులను అందరినీ సరిచేసి మాట్లాడేది దేవుని యొక్క మాట అండి. ఈ దినాన యొక్క వాక్య భాగము దేవుడు ఎందుకు నాకు ఇచ్చాడో తెలియదు, కానీ మనందరం కూడా వాక్య ప్రకారంగా సరి చేసుకోవాల్సిన కరియర్లకు వచ్చి ఉన్నాం. వాక్యము ద్వారాగానే మన శుద్ధీకరణ జరగాలి. వాక్యము ద్వారాగానే మన జీవితాలకు ఆశీర్వాదాలు సమకూడాలి. అందుకే భక్తుల యొక్క జీవితాలను ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడండి. ఈ మాటలు విన్న తర్వాత మన జీవితాల్లో ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉంటే, ప్రభా ఈ లక్షణం ఉంటే దయతో నా జీవితాన్ని తీసేనాయన, నా బ్రతుకులోంచి తీసేనాయన, నిన్ను ఆరాధిస్తున్న నేను, నిన్ను సేవిస్తున్న నేను, నిన్ను గణపరుస్తున్న నేను ఒక ధన్యురాలుగా నువ్వు నన్ను మార్చునాయనా అని మనం సరి చేసుకోవడానికి ఈ దినాన పరిశుద్ధులైన దేవుడు తన వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుచున్నాడండి. ఈ యొక్క వాక్య భాగము మనము ధ్యానించినప్పుడు నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ కనబడతారండి. నలుగురు మెయిన్ క్యారెక్టర్స్. ఒక ఆయన లాబాను, మరొక ఆయన యాకోబు, మరొక తల్లిగారు లేయా, మరొక తల్లిగారు రాహేలు. ఈ నలుగురు యొక్క క్యారెక్టర్స్ రాయబడిన చరిత్ర ఈరోజు మనము ధ్యానించుకోవచ్చున్నాం. ఇందులో ఏంటంటే లాబాను యొక్క ఇద్దరు కుమార్తెలు లేయా, రాహేలు. లాబాను యొక్క ఇద్దరు కుమార్తెలు లేయా, రాహేలు. లాబాను యొక్క మోస కారణం చేత యాకోబు పెద్ద కుమార్తె అయిన లేయాను పెళ్లి చేసుకున్నాడు, చిన్న కుమార్తె అయిన రాహేలును పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి కనిన బిడ్డలు, ఇద్దరు భార్యలు కనిన బిడ్డలు, వారి కలిగిన బిడ్డలు, వారు కలిగిన సంతానము, ఆస్తిపాస్తులు అన్నిటినీ తీసుకొని ఒకరోజు వెళ్ళే గడియ వచ్చిందండి. ఎందుకంటే ఆస్తి విస్తరిస్తున్నప్పుడు మొఖాలు చెదిరిపోతాయి. ఆస్తి విస్తరించినప్పుడు అన్నదమ్ముల మధ్యలు కానీ, అక్కచెల్ల మధ్యలు కానీ, బంధువుల మధ్యన కానీ, వారి అంతటి వారైనా సరే సమస్యలు అనేవి ప్రారంభమవుతాయండి. వారి మధ్యన అసూయ, ద్వేషాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ మామ అల్లుడికి ముఖము చెదిరిపోయింది. ఒకప్పుడు మామ ప్రేమించిన రీతిగా ఇప్పుడు యాకోబు గారిని మామయ్య గారు ప్రేమించట్లేదు. ఒకప్పుడు కుమార్తెలను తండ్రి ఎంతగా ప్రేమించేవాడో ఇప్పుడు అంతగా ప్రేమించట్లేదు. కనుక యాకోబు తన భార్యని ఇద్దరిని సమకూర్చి, మీ తండ్రి గారు ఒకప్పుడు నన్ను ప్రేమించిన రీతిగా ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు, ఒకప్పుడు నాతో మాట్లాడే రీతిగా ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు. నా దేవుడు నాకు సెలవిచ్చిన ప్రకారంగా నీవు నీ దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు చూపించు ప్రాంతాన్ని వెళ్ళు అని దేవుడు నాతో మాట్లాడినాడు. కనుక మనము బయలుదేరదామంటే భార్యలిద్దరు కూడా అలాగే అన్నారండి. వాళ్ళంతా బయలుదేరుతున్నప్పుడు జరిగిన సందర్భము ఈ దినాన మనము ధ్యానించుకోబోతున్నాం. అందులో రాహేలమ్మ గారు చేసిన పని, తన తండ్రి గారి ఇంట తన తండ్రి ప్రేమించు గృహ దేవతలను దాచుకొనెను. తన తండ్రి ఇంటి నుంచి గృహ దేవతలను దొంగిలించెను. ఈరోజు మనము ధ్యానించే అంశం పేరేమనగా దాచుకొనిన దేవతలు. ఈరోజు మన యొక్క అంశం పేరు ఏంటంటే దాచుకొనిన దేవతలు. ఇక్కడ రాహేలమ్మ గారు చేసిన పని
ప్రతి కుటుంబంలో, ప్రతి వారి యొక్క జీవితాలలో, ప్రతి సంఘాలలో జరుగుతున్న కార్యం అండి. పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల యొక్క జీవితాలను మనకు చూపిస్తూ, ఒకవేళ ఈ యొక్క పరిస్థితిలో నీవు ఉంటే, ఈ పరిస్థితిలో మనం ఉంటే మీరు సరి చేసుకోండి అని తన వాక్య భాగం ద్వారా దేవుడు ప్రబోధిస్తూ మనకు నేర్పిస్తున్నాడండి. ఈరోజు మనము ధ్యానించే అంశం పేరేమంటే దాచుకున్న దేవతలు, హిడెన్ గాడ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో దాచుకున్న దేవతలు ఉన్నారండి. ప్రతి వారి స్త్రీయే కావచ్చు, పురుషులే కావచ్చు, కాపురే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు తను ప్రేమించు దాన్ని దాచుకున్న దేవతలు. ఈ రాహేలు తన భర్త కన్నా తన గృహ దేవతలను ప్రేమించిందండి. తన భర్తకు తెలియకుండా గృహ దేవతలను దాచుకుంది. తన భర్తకు తెలియకుండా ఆమె హృదయములో దొంగిలించడము చేయాలి అన్న తలంపు కలిగింది. తన భర్తకు తెలియకుండా ఆమె మనసులో ఒకలాంటి దురాశ కలిగింది. తన భర్తకు తెలియకుండా హృదయములో విగ్రహారాధన చోటు చేసుకుంది. తన భర్త తెలియకుండా ఆమె హృదయంలో రోజువారీ దేవతలను కొలవాలనే తలంపు కలిగి జీవించిందని. తన భర్తకు తెలియకుండా అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టం చూపించిందండి. తన భర్తను ఏ విధంగా దేవుడు బ్లెస్ చేశాడో, ఏ విధంగా ఆస్వాదించాడో, ఒకప్పుడు ఒట్టి కర్రతో వచ్చిన యాకోబును పెక్కుమందగినట్లుగా ఎలా దీవించాడో అన్నీ తెలిసి తను చూస్తూ తన భర్త తెలియకుండా తన హృదయంలో విగ్రహాలను సేవించిందండి. ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు. నీ దేవత ఎవరు? నువ్వు ప్రేమించువారెవరు? ఈ మాట మనకు కఠినంగా ఉండొచ్చేమో కానీ, ఈ మాటలు మనకి జీవితాలకు పాస్టర్ గారు ఇలాంటి మాటలు చెప్తున్నారు అని అనిపించచ్చేమో కానీ, ఖచ్చితంగా సేవకుడు అన్న వారు చెప్పక తప్ప. ఇక్కడ రాఘేలంగా చేసే యొక్క కార్యం ద్వారాగా ఇది ఎవరికి తెలియదు. నా తండ్రి యొక్క గృహ దేవతలను దాచుకున్న సంగతి ఎవరికి తెలియదు అని భావించిందండి. కానీ ఒక్కటి మర్చిపోయింది, హృదయంతరంగంలో ఎరిగిన దేవునికి తెలుసు అనే సత్యం ఆమె గ్రహించలేకపోయిందండి. మనుషులను మభ్యపెట్టచ్చేమో కానీ దేవుని ఎవరు మభ్యపెట్టలేరు. అందుకే తన వాక్యంలో దేవుడు పొందుపరిచినాడండి. నా ముందు దాగగలిగిన వాడెవరో, నా కలిగిన వాడెవరు, ఎవడు కూడా దాగలేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే, నువ్వు ఏ చోటి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, నువ్వు ఆకాశంలోకి ఎక్కిపోయినా, నువ్వు భూగర్భంలో జీవించిన సమస్తము దేవునికి ఎరుగాలి. కనుక దేవుని ముందుకు వచ్చిన భక్తుడు ఎవరైనా సరే, దేవుని యొక్క సమీపానికి వచ్చిన ఎవరైనా సరే, అయ్యా నీకన్నా నేను దేనినైతే అధికంగా ప్రేమిస్తున్నానో అది నాకు దూరం అవును గాక, అది నా జీవితం నుండి, నా బ్రతుకు నుండి నేను నీకే ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డగా, నీకే మొదటి స్థానం ఇచ్చే బిడ్డగా నన్ను అభిషేకించు, నన్ను దీవించు అని ప్రార్థించవలసి ఉందండి. ఈ తల్లి చేసిన పని తన జీవితంలో నేను అనుకుంటానండి, లాభాన్ని వచ్చి అయ్యా నువ్వు చేసి వెళ్ళిపోయావు, బాగానే ఉంది. గత రాత్రి నీ దేవుడిగా నాతో కళ్ళలో కనబడి చెప్పపోతే ఈరోజు నేను చంపేస్తుండేవాడిని. నువ్వు వెళ్తే వెళ్ళావు, నీ తండ్రి మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళు. నేను ఎవరు వద్దన్నారు? నీ తండ్రి మీద మమకారం ఉంటే, ప్రేమ ఆప్యాయత ఉంటే వెళ్ళండి. కానీ నాకిష్టమైన నా గృహ దేవతను ఎందుకు దొంగిలించావు అని యాకోబుని ప్రశ్నించాడండి మామ. అక్కడ యాకోబు పాపం తెలియకేమన్నారు తెలుసా? తను ప్రేమించు రాఖేలమ్మ ఈ పని చేసిందని తెలియక
అది ఎవరి దగ్గరైతే దొరుకుతుందో వారు మరణానికి పాత్రురాలు అని చెప్పి శాపనార్థం పెట్టాడండి. తన భార్య దొంగిలించిందని తెలియక నాకు అనిపిస్తుంది తన భర్త వచ్చి భార్యను అడుగుంటాడండి, అమ్మ రాగేలమ్మ నువ్వు ఈ పని నువ్వే చేసావా అంటే, సస్యమనే చేయలేదండి, నాకెందుకండి ఆ దేవతలో అని చెప్పుంటుందేమో. కానీ ఆమె దొంగిలించిందండి. అది పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథములో పొందుపరిచాడు. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని యొక్క సంగమా, ఏ యొక్క దేవతలను నీ హృదయంలో పెట్టుకొని నువ్వు దేవుని ఆరాధిస్తున్నావో, ఏ దేవతలను నీ హృదయంలో దాచుకొని నువ్వు దేవుని గణపరుస్తున్నావో, ఏ దేవతలను దేవుని యొక్క సన్నిధిలో దాచుకొని ఆయన స్తుతించడానికి వస్తున్నావో, ఆయన నామంలో ప్రార్థన చేయడానికి వస్తున్నావో, ఇప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. ఇది దేవుని యొక్క మాట అండి. లేరు అని ఎవరిని చెప్పలేమండి. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకునే కారణం ఇదే. దేవుడు అందరినీ దీవించాలని, అందరూ ఐశ్వర్యంతో ఉండాలని, అందరూ భూమి మీద వ్యాపించాలని, అందరి కుటుంబాల్లో దేవుని యొక్క పరిశుభ్రమైన దేవునితో నింపబడాలని ఆయన ఆశపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే, నాకు ఆశీర్వాదం నేను ఎంతకున్నానో అంతే చాలు నాయన, నేను ఎంతవరకు ఉన్నానో అంతే చాలు, అంతకు మించి నాకు వద్దు అని మనం బోర్డర్స్ బిగించుకుంటున్నామండి. ఈ తల్లి దొంగిలించిన కారణం చేత చేసిన మొట్టమొదటి తప్పేం తెలుసా? తన తండ్రి దగ్గర అబద్ధమాడింది, తన భర్త దగ్గర అబద్ధమాడింది, తన కలిగిన వారు అందరి దగ్గర అబద్ధమాడిందండి. నేను తీశాను, నేను దాచుకున్నాను అని నిజం చెప్పలేకపోయిందండి. ఎందుకంటే దొంగిలించింది కాబట్టి. తన కారణము అబద్ధానికి మెయిన్ యొక్క కారణం ఏమనగా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సందులో సరిగా మనం ఉండమో, సరైన రీతిలో మనము ఉండమో, సరైన జీవితం మనం కనుపరచమో, అది నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే అబద్ధం ఆడక తప్పదండి. అబద్ధానికి జనకుడు సాతానుడు. ఇక సన్నిధిలో యాకోబు వచ్చాడండి. తన తండ్రి అడుగుతున్నాడు, నా కుమారుడు నువ్వు ఏసావేనా అంటే, అవునైనా నేను ఏసావునే, నీ పెద్ద కొడుకునే అని యాకోబు అబద్ధం ఆడాడండి. అక్కడ ఇస్సాకు అంటాడండి, అయ్యా నీ మాట యాకోబుదే కానీ నీ రోమము, నీ వస్త్రము, నీ చేతులు ఏసావు చేతులు. సేమ్ పరమ తండ్రి దేవుని దగ్గరకు వచ్చాడండి యాకోబు అనుకున్నాడు, నా తండ్రినే మోసగించాను, దేవుడు ఎంత అని చెప్పి అనుకున్నాడండి. దేవుడు అడుగుతున్నాడు, యాకోబు నీ పేరేం పేరంటే పగిలిపోయాడండి. యాకోబు నీ పేరేమంటే, దేవుని యొక్క సముఖన మోకరించి, అయ్యా నేను అబద్ధాలు కోరినయ్యా, నేను మోసగానయ్యా, నేను అబద్ధాలకి జనకున్నయ్యా, నన్ను క్షమించుమని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడండి. ఈ మాట కష్టంగా ఉండొచ్చేమో కానీ నేను అందరూ ఆశ్రయం పొందాలని, అందరూ దీవించబడాలని ఆశతో ఈ మాటలు చెప్తున్నానండి. ఒకవేళ మన జీవితాల్లో ఏమైనా దాచుకున్నారో ఆ దాచుకున్నవాడు దేవుడై ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే తప్ప మరి దేనిని కూడా హృదయంలో ఉండకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ యొక్క తల్లి చేసిన మొట్టమొదటి పని, దాచుకున్న కారణం చేత అబద్ధము ఆరిందండి. రెండో పని ఏంటి తెలుసా? రెండో యొక్క పనిష్మెంట్ ఏంటి తెలుసా? బిడ్డల కనడంలో ఇబ్బందులు పడ్డదండి. రాఘేలమ్మ తన బిడ్డలు కనడంలో ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు, చాలా కష్టాలు పడ్డది. సరైన రీతిగా కాల్పు జరగలేదండి. అన్ని కష్టాలు పడ్డానికి కారణం ఏమనగా, దేవుని దగ్గర మోసగించింది, తన భర్త దగ్గర మోసగించింది, తన తండ్రి దగ్గర మోసగించిందండి, అబద్ధం చెప్పింది. మూడో యొక్క పనిష్మెంట్ ఏంటంటే, వేటినైతే దొంగిలించిందో ఆ గొప్ప కార్యము
ఫైనల్కి వచ్చినప్పటికీ అవి లేకుండా పోయినాయండి. ఉన్నాయా అవి? లేకుండా పోయినాయండి. దేవుడు చెప్పాడు, యాకోబు నువ్వు బేతేలుకు రా, నువ్వు బేతేలుకు వస్తేనే నీకు ఆశీర్వాదం, నువ్వు బేతేలుకు వస్తేనే దీవెన. ఎప్పుడు నువ్వు వదలగలవంటే, ఎప్పుడు దేవతలను నీ ఇంటి దేవతలను విడిచిపెట్టగలవంటే, నువ్వు బేతేలుకు రానంత వరకు నువ్వు గృహదేవతలు విడిచిపెట్టలేవండి. బేతేలుకు రానంత వరకు నువ్వు ఇష్టమైన వాటిని విడిచిపెట్టలేవు. బేతేలుకు రానంత వరకు నీ యొక్క మనస్సు, నీ ఆలోచన, నీ శరీరాన్ని నువ్వు సమర్పించుకోలేవు. బేతేలులో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఆలయములో దేవుడు ఉన్నాడు. ఆ సత్యం నువ్వు వెలిగితే, నువ్వు ఆయన సముఖానికి వచ్చినప్పుడు, ఆయన సంధికి వచ్చినప్పుడు, నాయనా నీకన్నా దేనినైతే నేను అమితంగా ప్రేమిస్తున్నానో అది నాకు దూరమవును గాక. అది నా ఆస్తి అయినా, నా వ్యాపారమైనా, నాకు కలిగిన ఏదైనా సరే, మొదటి స్థానం నీకే ఇచ్చే ధన్యత నాకు దయచేయి నాయన. ఈరోజు గృహదేవతలు పెట్టుకుని ఆరాధన చేయడానికి వస్తున్నావా? గృహదేవతలు పెట్టుకొని భక్తి చేయడానికి వస్తున్నావా? గృహదేవతలు పెట్టుకొని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి వస్తున్నావా? అది నేనైనా మీరైనా ఎవరైనా సరే జాగ్రత్త అండి. దేవుడు మెచ్చిన వాటిని మన హృదయంలో దాచుకుంటే అది మనకు శాపమే కానీ అది ఆశీర్వాదం ఏమాత్రం కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు రీకనెక్ట్ చేసుకో, కనెక్షన్ తెగిపోకుండా కాపాడుకోండి. మన కనెక్షన్ ఎప్పుడు మనం కాపాడుకోవాలండి. మనం మానవత్వం, మనుషులమండి, మనుష్య రూపంగా జన్మించాం. అందుకే కీర్తన, నా తల్లి గర్భం నేను దిగంబరిగా వచ్చానయ్యా, నా తల్లి గర్భం నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంలో నా తల్లి నన్ను గర్భంలో దాల్చాను అని యాకోబు తన కీర్తనలో పాడుతున్నాడండి. పుట్టగానే ఎవడు నీతిమంతుడు ఎవడు లేడు, అందరం పాపులమే. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో ఉన్న పెద్ద తప్పేంటి తెలుసా? దేవుని కన్నా అమితంగా ప్రేమించేది ఏదో ఒకటి నీ చేతిలో ఉందండి. దాన్ని దేవుడు సమర్పించమంటున్నాడు. దేవునికి ఇచ్చే స్థానము కన్నా, దేవునికి ఇచ్చే ప్రియారిటీ కన్నా నువ్వు దేన్నో అధికంగా ఇష్టపడుతున్నావు, దాన్ని దేవునికి సమర్పించాలి. రాహేలమ్మ సమర్పించలేకపోయిందండి. తండ్రి రాగానే తండ్రి తన భర్తను నిలదీసి అడుగుతున్నప్పుడు, అయ్యా ఆ తప్పు చేసింది నేనయ్యా, అయ్యో నా ఒంటి యొక్క దానిలో నేను దాచుకున్నానయ్యా, నా ఒంటికి పైన ఉన్న దానిలో నేను దాచుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించు, దయతో నా తప్పుదని క్షమించు అని పాప క్షమాపణ కోరుంటే ఈరోజు దేవుడి మాట మాట్లాడేవాడు కాదండి. క్షమాపణ కోరలేదండి. తన తండ్రితో అబద్ధం ఆడింది. అయ్యా నేను కడగా ఉన్నానయ్యా, అందుకే నేను ఈ ఒంటి మీద కూర్చున్నాను, నువ్వేమీ అనుకోవద్దు. ఈరోజు నువ్వు మనుషులను మోసగించవచ్చు, మనుషులతో నువ్వు ఏదైనా చెప్పచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త అండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త. దావీదు అనుకున్నాడు, నేను తప్పు చేస్తానని ఎవరికి తెలియదు, ఎవరికి నాకు పాపం తెలియదు అనుకున్నాడని. దేవుడు వెంటనే నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ వ్యక్తి నువ్వే, ఆ తప్పు చేసింది నువ్వే. పాత నిబంధన ప్రకారంగా మన జీవితంలో ఇప్పుడు కానీ ఖండన ఉంటే మన అందరినీ ఎప్పుడూ ఈ లోకాన్ని విడిచిపోయి వెళ్ళిపోయేవారు అండి. మన కృపాకాలంలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధమైన దేవుడు మనకు క్షమిస్తేనే వస్తున్నాడండి. ఎంత పాపినైనానో తన చెంత తెచ్చుకున్న దేవుడు మన పక్షం ఉన్నాడు. అది మన దయ్యం. కాబట్టి నేను ఏం చేసినా చలేగా, నేను ఏ తప్పు చేసినా ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను తాగిన అవసరం లేదు, నేను తినిన అవసరం లేదు, నేను వ్యభిచారం చేసిన అవసరం లేదు, నేను ఏ పని చేసినా అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఛాలెంజ్ను మనుషులతో చేయొచ్చేమో, ఛాలెంజ్ కుటుంబంతో చేయొచ్చేమో, దేవుని దగ్గర సవాల్ చేయలేమండి. రాఖేలమ్మా ఎందుకు ఈ పని చేస్తావు అని యాకోబు గారు అడిగినట్టు లేదండి. కానీ యాకోబు చెప్తున్నాడు, మీ
మీరు దాచుకున్న గృహ దేవతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకురండి. నా దేవుని దగ్గర నేను సమాధి చేయాలి, నా దేవుని దగ్గర నేను సమాధి చేయాలి. బేతేలుకు వచ్చాడు కాబట్టి అది దేవుని ఇల్లుగా గుర్తించాడు. దేవుడు చెప్పాడు, బేతేలును బలిపీఠం కట్టు. బలిపీఠం కట్టమంటే యాకోబు గారు బలిపీఠం కట్టడానికి ఇష్టం చెప్పాడండి. కనుక దేవుని గౌరవపరిచాడు, దేవుని గొప్ప చేశాడు. మూడోదిగా వారి దగ్గర ఉన్న దేవతలన్నిటిని తీసుకొని అక్కడ పూడ్చి సమాధి చేశాడండి. ఈరోజు నీకున్న దేవతలను పూడ్చి వేస్తున్నావా? నీకున్న దేవతలను నువ్వు కప్పేస్తున్నావా? నువ్వు పక్కన పెడుతున్నావా అండి? నువ్వు పక్కన పెడుతున్నావు. నువ్వు పక్కన పెట్టి ఈ క్షణము, ఈ గంట నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, ఈ గంట వరకు నువ్వు అక్కడ ఉండు, తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకుంటానని చెప్పి పక్కన పెట్టి వెళ్తున్నావు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్నామండి. మనం సరి చేసుకునే సమయం. మన ఆలోచనలు సరి చేసుకోవాలి, మన తలంపులు సరి చేసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఇది ఎవరి గురించో అని మాత్రం అనుకోకండి. ఎవరికి వారే దేవుని చొప్పున నిలబడిన నేను, ఈ వాక్యము నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుందండి. దేవునికి మనందరం అకౌంటబుల్, మనందరం జవాబుదారులము. దేవుడు అందరినీ కోరుచున్నాడు, మీరు పరిశుద్ధిగా కనబడాలి. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా కనబడాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ మాటని మీకు మధ్యన పంచుకుంటున్నా అండి. ఈరోజు దాచుకున్న దేవతలు, ఏ దేవతనైతే దాచుకున్నావో దాన్ని దేవుని యొక్క సన్నిధిలో సమాధి చేయండి. యేసయ్య, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక, నీకు ఇష్టమే నా జీవితంలో జరుగునుగాక, నీ ఇష్టమైన జీవితాన్ని నాకు దయచేయనాయన, నీకు ఇష్టమైన బ్రతుకుని నాకు దయచేయనాయన. నేను నీకన్నా ఒకవేళ దేవుని అయితే అధికంగా ప్రేమిస్తాను, అది నీకు తెలుసు, అది నీకు తెలుసు, తండ్రి అయిన దేవుడికి తెలుసు, శత్రువైన సాతానికి తెలుసు అండి. ఈ ముగ్గురికి తెలుసు అండి. అది నేను దేన్నైతే అమితంగా ప్రేమిస్తున్నానో అది నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు, సాతానికి తెలుసు. ఈ ముగ్గురు దగ్గర మనం దాగలేం. కనుక ఒప్పుకొని విడిచిపెట్టి సమాధి చేస్తే ఈరోజు యాకోబును ఆస్వాదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆస్వాదించని ఆశపడుతున్నాడు అండి. నా రెండో ఎగ్జాంపుల్ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం అండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము చదవనమ్మా. ఒక మంచి దీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. నా రెండో ఎగ్జాంపుల్ దాచుకొనిన సైనికుడు. దాచుకున్న సైనికుడు అకాను. ఒక సైనికున్న లక్షణము మనం గ్రహించాలండి. సైనికుడు కలిగి ఉంటాడండి. మెంటలీ, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ ఏమంటారు? ఫిట్నెస్ FIT. శారీరకంగా బలం కలిగి ఉంటాడు, పుష్టిగా ఉంటాడు. సైనికుడు పుష్టిగా లేనివాడు, మానసికంగా బలంగా లేనివాడు సైనికుడు కానేరుడు. శారీరకంగా బలంగా లేనివాడు సైనికుడు కానేరుడు. సైనికుడిలో 2 లక్షణమే తెలుసా? తన గురువు గారి యొక్క మాటకు శిరస్సు వహిస్తాడండి, విధేయతను కనపరుస్తాడు. గురువు గారు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు, యుద్ధాన్ని వెళ్ళమంటే యుద్ధాన్ని వెళ్తాడు. ఇది సైనికుడిలో 2 లక్షణము.
మూడో లక్ష్యం ఏంటంటే తన యొక్క ఆఖరి గడియ వరకు యుద్ధం చేస్తాడండి, ఫైట్ చేస్తూనే ఉంటాడు. నాలుగో లక్ష్యం ఏంటంటే తనకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందండి. తన శారీరకమైన ప్రతి వాటిని కంట్రోల్లో పెట్టుకుంటాడు ఆయన. ఐదో లక్ష్యం ఏంటంటే తన స్వార్థంలో చూసుకోడు, కానీ ఎవరి కోసమైనా సరే తన జీవితాన్ని సమర్పించడానికి ఇష్టం చూపుతాడండి. ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం, ఒక యథార్థతతో కూడిన జీవితము, ఒక పౌరుషం కలిగిన జీవితము కలిగిన వాడు సైనికుడు. ఈ లోక వాటి యందు దేని యందు ఇష్టము చూపక తన గురువు గారు చెప్పినదే వేదంగా భావించిన వాడు సైనికుడు. కానీ ఇక్కడ చూస్తే ఈ ఆకాను గురువు గారైన యెహోషువ గారి మాట పక్కన పెట్టేశాడండి. దేవుని మాట పక్కన పెట్టేశాడు. ఇది వద్దు, ఇది వద్దు అంటే అదే చేయడానికి ఇష్టం చెప్తున్నాడండి. మనిషికున్న నైజం ఏంటంటే దేవుడు ఏదైతే వద్దు అంటాడో అదే చేస్తాడు. అబ్రామా ఆ పండు తినద్దు అంటే ఎందుకు తినకూడదు? సాతాను అడిగాడండి, ఎందుకు తినకూడదయ్యా? నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు గొప్పోడివి, నువ్వు అందగాడివి, నీ అందాన్ని దేవుడు చూడలేక వద్దని చెప్తున్నాడు, నువ్వు తినవు. అవ్వమ్మ తిన్నది, ఆదాము గారు తిన్నారు, పాపం మూట కట్టుకున్నారండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే యెహోషువ గారు అడిగినప్పుడు ఆకాను ఒప్పుకున్నాడు కదండి, మరి ఎందుకండి పనిష్మెంట్ విధించారు, తప్పు కదండి అని చాలామంది హైందవులు ఈ ప్రశ్న అడుగుతారండి. వారు అడిగింది కరెక్టే. యెహోషువ గారు ఎందుకయ్యా తప్పు చేసావంటే, నేను తీసుకున్నానయ్యా, వస్త్రాలు తీసుకున్నాను, వెండిని తీసుకున్నాను, బంగారాన్ని తీసుకున్నాను అని ఆకాను యెహోషువ గారి ముందు నిజం చెప్పాడండి. కానీ ఎప్పుడు చెప్పాడు అన్నది ఆలోచించడు, ఎప్పుడు చెప్పాడు అన్నది ఎప్పుడు ఆలోచించడండి. కానీ వారి యొక్క ఆలోచన ఏమనగా ఒప్పుకున్నాడు కాబట్టి విడుదల పొందాలి, ఒప్పుకున్నాడు కాబట్టి విడిపించబడాలి. ఎప్పుడు అంటే అంత జరిగిపోయిన తర్వాత కదండి. ముందుగానే ఒప్పుకో. ఆకాను తనకు తెలుసు, ఏది తప్పో తనకు తెలుసు, ఏది రైటో తనకు తెలుసు అండి. దేవుడు తనకు వివేచన శక్తిని ఇచ్చాడు, దేవుడు తనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. తన గురువు గారు చెప్పిన మాటను విన్నాడు. ప్రజలందరూ కూడా దాని జోలికి వెళ్ళలేదు, ఆకాను ఒక్కడే వెళ్ళి తీసుకున్నాడండి. దాని అర్థం ఏంటంటే ఈరోజు దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుచున్నాడు. దేవుడు వద్దు అన్న దాటిని తీసుకోవడానికి ఇష్టం చూపిన వాడు ఆకానండి. మన కళ్ళ ముందు చీకటి మన కళ్ళ ముందు ఉంది, దేవుడు వెలుగును కూడా మన కళ్ళ ముందు ఉంచాడండి. చీకటిని మన ముందే ఉంచాడు, వెలుగును మన ముందు ఉంచాడు. చూస్ చేసుకో, చాయిస్ నీది, ఎంపిక నీది. నువ్వు చీకటిని ప్రేమిస్తే చీకటి దారిగుండా వెళ్తావు, నువ్వు వెలుగును ప్రేమిస్తే వెలుగు దారిగుండా వెళ్తావు. నువ్వే ఎంపిక చేసుకో. ఒకవేళ చీకటి దాన్ని ఎంపిక చేసుకుంటే దానివల్ల వచ్చే ప్రతిదీ నువ్వే అనుభవిస్తావు. వెలుగు నువ్వు ఎంపిక చేసుకుంటే వెలుగు వల్ల వచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వే పొందుకోగలవు. చాయిస్ మన మీద ఉందండి. దేన్ని అమితంగా ప్రేమిస్తున్నావో దాని వెంట మనం నడుస్తాం. ఆకాను దేవుడు వద్దు అన్న దానిని ప్రేమించాడు, దేవుడు వద్దు అన్న దాన్ని ఆశించాడు, దేవుడు వద్దు అన్న దాన్ని ఇష్టం చూపాడు, దేవుడు వద్దు అన్న దాన్ని తీసుకోవడానికి ముందంజ వేశాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు. అది శాపము అని గ్రహించలేకపోయాడండి. బంగారం వెండి తన సొంతం చేసుకుంట ద్వారా తన స్వార్థాన్ని చూసుకున్నాను సత్యం గ్రహించలేకపోయాడు. అది ధనాపేక్ష నింపబడ్డము, పాపము అని గ్రహించలేకపోయాడు. చూశాడు, ఆశించాడు, దాచుకున్నాడండి. చూశాడు, ఆశించాడు, దాచుకున్నాడు. ఈరోజు లేరండి మనలో లేరా?
దాచుకున్న సైనికుడు, హిడెన్ సోల్జర్. ఈయన గురించి మనం ఎంతగా బోధిస్తున్నామే. దాచుకునే స్థితిలో మనం లేమా? దాచుకునే జీవితాలు మనకు లేవా? మనము అద్దం ముందు మనం నిలబడితే మన ప్రతిబింబం మనకి కనబడుతుందండి. వాక్యము చదివితే వాక్యము చదివే వారికి అర్థమవుతుంది. వాక్యం చదివే వారికి అర్థమవుతుంది అది ఎంత నువ్వు ఏ విధంగా ఉన్నావో, నీ స్థితి ఏ విధంగా ఉందో దేవుడు షో చేస్తాడండి. అనుకుంటాం మనము ఇది చెప్పేయడం చాలా ఈజీ అండి. ఖడ్గము రెండు వైపులా పదునుగా ఉంటుందండి. వాక్యం అనే కత్తి రెండు వైపులా పదునుగా ఉంటుంది. అది సంఘాన్ని సరిచేసే ముందు సేవకుడిగా నన్ను ముందు చాలా సరిచేసి తర్వాత మీ దగ్గరికి వస్తున్నాను. ఈ వాక్యం చదివినప్పుడు నన్ను దేవునికి సమర్పించుకున్నాను. ప్రభా, ఒకవేళ నేను దేన్నైతే నీకన్నా అమితంగా దేన్ని నేను ఇష్టపడినట్లయితే అది నాకు వద్దయ్యా, అది నాకు వద్దు నాయన, అది నా నుండి తీసేయి. నా సంఘానికి ఆశ్చర్యకరమైన బిడ్డగా నువ్వు నన్ను మార్చు. నా సంఘానికి దీవెనకరమైన వాడుగా నన్ను మార్చు. నా కుటుంబానికి దీవెనకరమైన తండ్రిగా నన్ను మార్చు. ఈరోజు నువ్వు సమర్పణ, నీ సమర్పణ నీ జీవితానికి ఆశీర్వాదం, నీ సమర్పణ నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ సమర్పణ నీ సంఘానికి ఆశీర్వాదం అండి. ఆకాను అప్పటికైనా సరే యెహోషువ దగ్గరికి వచ్చి అందరూ కూడా ఏడుస్తూ గోనెపట్టు కట్టుకొని కన్నీరు కాస్తుంటే ఆకాను మాత్రం ఇంట్లో ధీమాగా ఉన్నాడండి. తెలుస్తానికి తెలుసు, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసు, అవిధేయత ఎక్కడుందో తెలుసు. యోనాను దేవుడు అడుగుతున్నాడు, అక్కడ వాడ నాయకులు అడుగుతున్నాడు, ఓయి నిద్రపోతా, ఓయి నిద్రపోతే నీకు చింతలేదా అంటే యోనాను వేసి చెప్తున్నాడండి, భూమికిని ఆకాశమునకును సృష్టికర్తైన దేవుని యొక్క సేవకుడు నేను. తన సాక్ష్యాన్ని తనే చెప్పుకున్నాడండి. భూమికిని ఆకాశం సృష్టికర్తైన దేవుని యొక్క సేవకుడు నేను, పనివాడు నేను. నా వల్ల ఈ ఉపద్రవం మీ మీదకి వచ్చింది, నా వల్ల ఈ తుఫాను మీ మీదకి వచ్చింది కనుక నేను చెప్పేది మీరు చేయండి, మీరు రిలీజ్ అయిపోతారు అన్నాడండి. వారికి అర్థం కాలేదు. నన్ను ఎట్టి సముద్రంలో పడండి. వారందరూ భయందోళ్ళై ఆ వాడలో ఉన్న వస్తువులనే పడేస్తున్నారండి. నవ్వుతున్నాడు యోనా, నవ్వుతున్నాడండి. మీరు ఎంత వస్తువులు పడేసినా వాడను ఆపలేరయ్యా. నన్ను ఎత్తి సముద్రంలో పడివేసినంత వరకు ఈ తుఫాన్ ఆగదు. యోనాను ఎత్తి పడవేయగానే సముద్రం నిమ్మలమైన రాయబడి ఉందండి. ఇది దేవుని మాట. యోనా తెలుసు దానికి, నన్ను నినివేకి దేవుడు తీసుకెళ్ళి పడవేసి నా ద్వారా సువార్త ప్రకటింపడినంత వరకు నన్ను వదలడం. మీరు అనుకున్నారా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రణాళిక ఉందండి. ఆయన ఉద్దేశం ఉంది, ఆయన చిత్తం ఉంది. ఆ చిత్తము నీ ద్వారా నెరవేరినంత వరకు నేను వదలడు. నీ ద్వారా జరగాలి దేవుని చిత్తం. నీ ఎవరి జీవితంలో ఎలాగుందో నాకు తెలియదండి. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఎన్నడైనా నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రభా నా పట్ల నీకున్న ఉద్దేశం ఏంటి నాయన, ఎందుకు నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఎందుకు నన్ను నీ బిడ్డగా పిలుచుకున్నావు, దేనికోసం నువ్వు నన్ను పిలుచుకున్నావు అని ఏనాడైనా సరే ప్రార్థన చేస్తావమ్మా? ప్రార్థన చేస్తుంటే తెలుసునండి. నేను ఆ దినాన పారదీప్ వెళ్తున్నప్పుడు, కారులో వెళ్తున్నప్పుడు పల్లెటూర్ల గుండా, గోపు నుంచి విలేజెస్ గుండా తీసుకెళ్ళాడండి ఆనంద్. ఆ కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు నా యొక్క మనసులో వేదన, దుఃఖము. అంటే నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభు నువ్వు నన్ను పారదీప్ తీసుకెళ్తున్నావు అంటే ఏదో నీకున్న ఉద్దేశం ఉందయ్యా నా పట్ల. నన్ను పారదీప్ వరకు కారులో తీసుకెళ్తా, నీకు ప్రణాళిక ఏదో ఉంది, అదేంటో చూపించిన ఆయన అని కారులో కూర్చున్నాను, మనసులో ప్రార్థన చేస్తున్నాను అండి. ప్రార్థన చేస్తున్నాను, నమ్మరు, భారం అయిపోయిందండి, హృదయం అంతా భారం అయిపోయింది. ఎందుకు అంటే నేను వెళ్ళి తిరిగి వచ్చి అంటే వెళ్ళిన దారి వేరు, వచ్చిన దారి వేరు అండి. హైవే నుంచి రాలేదు, అదే విలేజ్ చూసుకుంటూ వచ్చాను, కానీ వివిధ ప్రాంతాలు తిరుగుకుంటూ వచ్చానండి. ఎక్కడ చూసినా సరే
దేవుని యొక్క మందిరం ఒక్కటి కనబడలేదండి. ఒక్క ఆలయం లేదు. గూగుల్లో ఎక్కడైనా సరే దేవుని యొక్క ఆలయాలు ఉన్నాయంటే జగత్సింగ్పూర్లో ఒక చర్చ్ ఉంటుందండి. అది ఏజీ చర్చ్ ఉండేదట, అది కూడా క్లోజ్ అయిపోయిందండి. ఒక్క చర్చ్ మాత్రమే చూపించాడు. అంటే కరుణాకర్, నువ్వు ఎందుకోసమే ఏర్పాటు చేయబడ్డావో నీ పూరి జిల్లా కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయి. పూరి జిల్లాలో ఉన్న ప్రాంతాల కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయి. అయ్యా, నీ మందిరము ఒక్క దేవుని కార్యం లేదా, ఎక్కడ ఒక్కరు దేవుణ్ణి స్తుతించేవారు లేరు, దేవుని ఎక్కడ మనం కనపరచేవాళ్ళు ఎక్కడ కూడా కనబడట్లేదు. భారం లేని వాడికి బాధ్యత రాదు. చాలామంది మీలో అనుకున్నారు, నేను ఆలయానికి వెళ్తే ఎంత, ఆలయానికి వెళ్ళతే ఎంత, నేను ఆదివారం దొంగిలిస్తే ఎంత, ఆదివారం దొంగిలించిపోతే ఎంత, నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళకపోతే ఎవరు నన్ను అడుగుతాడు, ఎవరు నన్ను అడగలరు? ఓ పాస్టర్ అడగలరా, పెద్దలు అడగలరు, ఎవరు అడగలరు? ఎవరు నన్ను అడగలేరు, నా ఇష్టము అని అనుకున్నాము. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి లెక్క చెప్పాలని. నువ్వు దొంగిలించే ప్రతి దినము దేవుడు పెట్టిన భిక్ష, అది దేవుని భిక్ష అండి. అది దేవుడు నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఒక 24 గంటలు ఇస్తే దేవుడి కోసం ఒక 2 గంటలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావే. ఒకవేళ తక్కిన గంటలను ఆయన తీసుకుంటే ఎవరికి మనండి మరి చెప్పగల? ఆకాను, నువ్వు చేసిన తప్పయ్యా, నువ్వు చేసిన పాపం ద్వారాగా అది నీకే కాదు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు అది శాపంగా మారింది. అది రాళ్ళ కుప్పగా వేయబడింది. అది ఆశీర్వాదము పోగొట్టుకున్నావు. అది అకోడు లోయ, ఈ శ్రమగల లోయ, అది కష్టంతో కూడిన లోయ. మీరు అనుకున్నారా నేను ఒక్కదానే చర్చికి వెళ్ళిపోతే లాస్ ఏమి లేదని? అది నీ కుటుంబానికి అది శాపము, అది నీ బిడ్డలకు శాపము, నీ యొక్క సంతానానికి శాపము. ఈసారి మీ ఇష్టమండి. ఆలయానికి మానేసిన మీ ఇష్టమే. ఎవరు అకౌంటబుల్ కాదండి. ఒక కాపరికి మీరు అకౌంటబుల్ కాదు, కానీ దేవునికి అకౌంటబుల్. ఆ సత్యం గ్రహిస్తే నేను నా దేవుడు చూపించి నన్ను, నా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలి అనే తపనికుంటే నువ్వు ముందుగా పరిగెత్తుకుంటూ వస్తావు, స్తుతిస్తావు, గణపరుస్తావు, వెళ్తావు. రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిర్లక్ష్యం చేస్తున్న అర్థం. ఒకసారి నిర్లక్ష్యం, దేవుడు ఆలోచించాలి, దేవుడు మన పట్ల నిర్లక్ష్యం చూపితే మన జీవితాలు ఎలా ఉంటాయి ఆలోచించాను ఒకసారి. నా 3 ఎగ్జాంపుల్ అండి, చూడండి. రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. అతడు లోపలికి పోయి యెరూషలేమును చూచి నీ దాసుని నేను ఎక్కడికి పోలేదు అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నేను తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? 3 ఎగ్జాంపుల్ అండి. మనం 2 ఎగ్జాంపుల్ చేసుకున్నామండి. ఆకాని విషయంలో చేసుకున్నాం. నీ కన్ను దేన్నైతే ఆకర్షిస్తుందో నీ హృదయము దానిని ఆక్రమిస్తుందని సత్యం ఎరిగామండి. మన కన్నులు దేన్నైతే అమితంగా ఇష్టపడతాయో, ప్రేమిస్తాయో అది మన హృదయం కోరుకుంటుందండి, ఆక్రమిస్తుంది. ఆ తప్పు నువ్వు చేయొద్దు అనే మొదటి మాటలో దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 2వది, దాచుకొని నా దాసుడు
నయమాను. ఈ నయమాను, గేహాజీ, ఎలీషా. నయమాను కుష్టి వ్యాధి గలవాడండి. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తులకున్న ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఉండే లక్ష్యం ఏంటంటే, వాడు ప్రజలందరికీ దూరం ఉండాలి, అందరి చేత విసర్జింపబడినవాడు, అందరికీ దూరంగా ఉండాలి. ఈవెన్ తన మరణం కూడా ఎవరికి తెలియకూడదండి. అలాగే ఒంటరిగా ఉంటూ, దూరంగా ఉంటూ, అక్కడే తను చనిపోడు, కానీ తన కుటుంబం కానీ ఎవరు కూడా తను తాకడం వీల్లేదు. అది కుష్టి వ్యాధికున్న అప్పటి కాలంలో ఉన్న లక్షణం అండి. అంత ఘోరమైన వ్యాధిగా లెపర్సీనేమో అప్పుడు భావించేవారు. ఈ రోజుల్లో ఏంటంటే అన్నిటికీ మందు వచ్చింది కాబట్టి అందరిలో కలిసి జీవిస్తున్నారండి. ఈ నయమానుకు వచ్చిన వ్యాధి, నయమాను ద్వారా కుష్టి వ్యాధి నయమానుకున్నా సరే, ఆ ఒక్క వ్యక్తి వలన దేశానికి క్షేమము, ఆ రాజుకు క్షేమము, ఆ ప్రజలకు క్షేమము. ఆ రాజుకి ఇష్టమైన వాడు ఎవరంటే నయమాను. నయమాను అన్న మాటకి అర్థం ఏంటంటే డియర్ టు వన్. అందరినీ మనసును ఆకట్టుకున్నవాడు నయమాను అండి. నయమానుకు ఇంట ఒక చిన్నది వెళ్ళింది. ఆ చిన్నది దేవుని యొక్క సువార్త ప్రకటించింది. ఇజ్రాయెల్ నుంచి వెళ్ళిన చిన్న దాని ద్వారా నయమాను యొక్క జీవితానికి ఆశీర్వాదాలు సమకూర్ని ఆ చిన్న చెప్తుంది, మా దేశాన్ని వెళ్ళండి, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త చెప్పినట్టుగా నా యజమానులు చేస్తే బాగవుతుంది. ఈ చిన్నది యజమానురాలు చెప్పింది, యజమానులు చెప్పింది, యజమానుడు సిరియా రాజు చెప్పాడు, సిరియా రాజు ఇజ్రాయెల్ రాజు తెలియజేశాను. చూడండి, ఛానల్ చూడండి. ఆ చిన్నది చెప్పిందంటే, నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ముఖాముఖ దేవుని ఎరిగినవాడు, అతడు రోషం కలిగిన వాడు, అతడు సాత్వికుడు, అతడు భూ ప్రజలందరిలో కూడా గొప్పవాడు అని చిన్న చెప్తే, రాజు తన తగ్గ రీతిగా ఇజ్రాయెల్ రాజుకు వర్తమానం పంపిస్తున్నాడు. మీ దేశంలో ఎవడో ఉన్నాడట పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి నా తరపున నువ్వు చెప్పు, నా తరపున ఈ బహుమానానికి ఇవ్వు అని లేఖ పంపించాడండి. ఆ లేఖ చూసి ఇజ్రాయెల్ రాజు బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉంటే, ఎలీషా గారి ఇంట్లో ప్రార్థన చేస్తూ చూస్తున్నాడండి. వెంటనే కౌరు పెట్టాడు, నీకేమొచ్చిందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమొచ్చిందని ఏడుస్తున్నావు? ఆ వచ్చేవాడు ఎవడైనా సరే నా దగ్గర పంపించు, నేను చెప్తాను ఆయనకి. వచ్చాడండి నయమాను మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. సేవకున్న దగ్గర రావాలి, నా తల మీద చేయాలి, నా కోసం ప్రార్థన చేయాలి, నన్ను బాగు చేయాలి అని యొక్క నయమాను యొక్క మనసున్న ఆలోచన. కానీ ఇంకా నయమాను ఇంటి గుమ్మం తాకలేదు. ఎలీషా గారు కౌరు పెట్టి, ఆ వచ్చిన వాడిని వెళ్ళి యోర్దాన్ నది వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చెప్పు, అతని జబ్బు బాగైపోతుంది, అట్నుంచి అటే తిరిగి వెళ్ళిపోమని చెప్పు అన్నాడండి. దాంతో కోపం వచ్చింది. నేను నయమానును, సిరియా దేశపు సైన్యాధిపతిని, ఆ సేవకుడు నా దగ్గర రాడా, ఆ సేవకుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం, ఒక పనివాడితో కౌరు పంపిస్తాడా అని కోపగించుకొని వెళ్ళిపోతుంటే, మరొక ఆయన చెప్పొచ్చు అంటున్నాడు. అయ్యా, ఎందుకయ్యా కోపం, నువ్వు బాగోవడము, నువ్వు శుద్ధి అవ్వడం మంచిదే కదా, ఆయన చెప్పినట్టు చేయంటే వెళ్ళాడండి, బాగయ్యాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి అక్కడ కొన్ని బహుమతులు ఇస్తున్నాడండి, కొన్ని బహుమానాలు ఇస్తున్నాడు. ఆ బహుమానాలను ధిక్కరించిన వాడు ప్రవక్త అయిన ఎలీషా. ఇవి నాకొద్దు, నా దేవుడు చెప్పాడు నేను చేశాను అంతే. నా దేవుడు ఒకళ్ళు తీసుకోమని చెప్తే నేను తీసుకుంటాను, నా దేవుడు చెప్పిన మాట నేను పాటిస్తాను, కానీ నా దేవుడు చెప్పలేదు నేను పాటించను అని ధిక్కరిస్తే, ఆ ఎలీషా గారి దగ్గర ఉన్న శిష్యుడైన గెహాజీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కలుసుకొని, అయ్యా ఆ బంగారం ఏమన్నాడు, ఆ వస్తువులు ఏమన్నారు, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, గెస్టులు వచ్చారని చెప్పి అడిగి తీసుకొచ్చుకున్నాడండి. అక్కడ అడుగుతున్నాడండి ఎలీషా, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎక్కడికి వెళ్ళావు? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను. చూసారా అబద్ధం ఎంత చక్కగా ఆడాడు.
అక్కడ ఎలీషాను, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నీతో రాలేదా? ఇది ధనమును సమకూర్చుకోవడానికి ఇది సమయమా? ఆస్తులు సమకూర్చుకోవడానికి ఇది సమయమా? ఒక పక్క శ్రమలు వస్తున్నాయి, ఒక పక్క హింసలు వస్తున్నాయి, ఒక పక్క బాధలు వస్తున్నాయి, ఒక పక్క ఉపద్రవాలు వస్తున్నాయి, ఒక పక్క క్రైస్తవులు మానసికమైన బాధలు హింసలు పడుతుంటే నువ్వు ఆస్తులు సమకూర్చుకోవడానికి, నువ్వు అంతస్తులు కట్టుకోవడానికి, నువ్వు బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇది సమయమా? ఒక నన్ను అడిగితే మిమ్మల్ని ఆన్సర్ ఏంటండి? నువ్వు మోకరించి శ్రమ పడుతున్న వారి కోసం ప్రార్థన చేసావా? శ్రమ పడుతున్న బిడ్డ కోసం ఏనాడైనా కన్నీరు కాచావా? హింస పడుతున్న వారి కోసం ఏనాడు రోధించావా? ఇది నాకు జరగలేదు కదా, వాళ్ళకి జరిగింది కదా, నాకు అవసరం లేదు. ఆ స్థితిలో ఉన్న మనకు దేవుడు మాట్లాడుతున్నాడండి. నీలో గేహజీ ఉన్నాడేమో చూసుకో, నీలో గేహజీ ఉన్నాడేమో చూసుకో, ధనం కోసం పరిగెత్తే మనుషులుగా ఉన్నామో చూసుకో, ఆస్తులు సంపాదించుకోవడం మనుషులుగా ఉన్నామో చూసుకో. సమయం వచ్చిందండి, గడియ వచ్చింది. ఇప్పుడు నువ్వు కానీ మోకరించి ప్రార్థన చేయకపోతే రేపటి రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు. వచ్చిందండి అందరికీ. ఇంతవరకు చాలా హ్యాపీగా సాగిపోయింది. ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంటుందో, ప్రతి ఒక్క సంఘానికి ఎలా ఉంటుందో చూడండి, ప్రతి కుటుంబానికి ఏ విధంగా ఉంటుందో చూడండి. ప్రార్థన సంఘానికి పట్టు ఉండాలండి. ప్రార్థనకే రాని వారు ప్రార్థనలు ఎలా చేస్తారండి? ముఖం చూడని వారు ఆలయం కోసం ఏ విధంగా చెందబడతారు? దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దినము జరిగే ప్రార్థన కూడా ఎంతమంది వస్తున్నారమ్మా? ఇంటి దగ్గర ఏం చేస్తున్నా మీరు? 2-3 పిల్లలు పంపిస్తే అయిపోయిందమ్మా? ఇదే దేవుడు చెప్తున్నాడు. 1 గంట దేవునికి ఇవ్వడానికి ఇష్టం చూడబోతున్నావే, దేవుని కోసం 24 గంటలు చూపించాలా? సమయాన్ని దొంగలిస్తున్న దేవుని యొక్క సంతానమా? ఎవరికి లెక్క చెప్తున్నారండి? మీ ఇంట పక్కన ఇంత ప్రార్థన అయినా సరే రాలేకపోతున్నారంటే ఎలాగ ఉన్నామో ఆలోచించాలి ఒకసారి. అడిగేవాడు లేడు, అడిగేవాడు లేడు. ఒకప్పుడు పీటర్ గారు గద్దించేవారు, ఒకప్పుడు జగన్నాథ్ గారు గద్దించేవారు, సూర్య గారు గద్దించి, ఇప్పుడు అడిగేవాడు లేడు. మీ ఇష్టం. నేను కానీ మీరు కానీ దేవునికి అకౌంటబుల్ అండి. దేవునికి అకౌంటబుల్. నా కర్తవ్యం నేను నెరవేర్చాలి, మీ కర్తవ్యం మీరు నెరవేర్చాలి. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. ఇక్కడ గెహాజీ అకౌంటబుల్ టు ఎలీషా. ఎలీషా దగ్గరికి వచ్చి అబద్ధం ఆడుతున్నాడండి. ఒక మాట చెప్పేస్తుంటే బాగుంది కదా, అయ్యా నాకు ఇష్టమైంది, అయ్యా నాకు ఇష్టమైంది అనుక నేను అడిగానయ్యా అని ఉంటే ఆన్సర్ వేరుగా ఉందేమో, పనిష్మెంట్ వేరుగా ఉందేమో. అలా చెప్పలేదండి, అబద్ధం చెప్పాడు. ఏమన్నాడంటే, ఏ రోగానైతే గెహాజీ విడిచిపెట్టాడో, ఏ రోగమైతే గెహాజీ విడిచిపెట్టాడో ఆ రోగము, ఆ కష్టము, ఆ వ్యాధి నీ మీద, నీ సంతతి మీద, నీ కుటుంబ వాసుల మీద, అందరి మీద ఉండును గాక అన్నాడండి. నిలిచిపోయింది అంతే. నేను ఎవరిని శాపనది పెట్టట్లేదు, మా దయించి ఆ విధంగా భావించుకోండి. వాక్యము వాక్యంగానే ఉండాలి. నాకు లేని యొక్క తనం ఏంటంటే, మా జాయ్ గారు అంటాడండి, అమ్మ నాన్న చర్చలు జోకేయడం ఎప్పుడు చూడలేదమ్మా, ఒకసారి జోకులు వేయడం చూడాలని ఆశపడుతున్నా కానీ అంటే వాళ్ళ అమ్మని రివా అంటుంది, మీ నాన్నకి జోకులు వేయడం రాదురా, మీ నాన్నకి జోకులు వేయడం రాదు. జోకులు వేసినా సరే మళ్ళీ తను నవ్వి తనే నవ్వించుకుంటాడు సంఘానందాన్ని. నిజమేనండి అది. అది జోకులు వేయడం అన్నది ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క గిఫ్ట్. అది నాలాగా మన దానియేలు పాస్టర్ గారు, దైవ కృపా చర్చిలో పాస్టర్ గారు దానియేలు గారు, ఆయన నిలబడాలంటే చూడగా నవ్వు వస్తుందండి. కొంతమంది కొన్ని టాలెంట్స్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతున్నాడండి. జీవితంలో ఏదైతే నువ్వు చేసుకుంటున్నావో అదే నీకు ఆశీర్వాదం అండి. ఒక దేవుని యొక్క సంతానం కొన్ని గొప్ప లక్షణాలు తెలుసండి. మనం మీరిచ్చే ఆదాయాలు, మీరిచ్చే దశమ భాగాలు ట్రెజరర్ రాసుకుంటాడండి.
సంఘ కాపరి, మన ట్రెజరరు సంఘ కాపరి రాసుకుంటాడు. కానీ మీరు దాచుకున్నది దేవుడు రాసుకుంటాడండి. మీకు తెలుసా? మీరు ఆలయానికి వచ్చి మీరు ఇచ్చే సొమ్ము కాపరి కానీ ట్రెజరర్ కానీ కోశాధికారిని ఎవరైనా రాస్తారండి. మీ ఇంటిలో మీరు దాచుకున్న సొమ్ము దేవుడు చూస్తాడు, దేవుడు రాసుకుంటాడు. ఎంత నేను ఇస్తే వారు ఎంత చెల్లిస్తున్నారు అన్న దేవుడు చూస్తాడండి. డబ్బుల గురించి చెప్తే పాస్గా డబ్బుల గురించి చెప్తాను, డబ్బాస్ ఎక్కువైపోయింది అంటారని చెప్పి ఈ మాటలు ఏం చెప్పట్లేదు. ఒక కుటుంబం బ్లెస్ అవ్వాలంటే, సంఘము బ్లెస్ అవ్వాలంటే దేవునికి ఇవ్వాలి, కైసరిది కైసరికి ఇవ్వాలండి. కైసరిని దొంగిలించిన శాపమే, దేవుని దొంగిలించిన శాపమేనండి. మన యొక్క జీవితంలో మనమే దానికి అకౌంటబుల్. విధవరాల దగ్గర ఎంత ఉందండి? అమ్మ ఎంత ఉందమ్మా సొమ్ము? 2 కాసులు. తన దగ్గర ఉన్నది 2 కాసులే. ఆ సత్యము అందరికీ తెలుసు. యథార్థంగా దేవునికి ఇచ్చేసిందండి. విధేయతకు దేవునికి ఇచ్చేసింది. త్యాగపూరితంగా అర్పణ దేవునికి అర్పించేసింది. తన స్వార్థం చూడకుండా దేవునికే అని అర్పించేసిందండి. నీకేమో దేవుడు 100 రూపాయలు ఇస్తే నువ్వు చెల్లించేదంతండి, నువ్వు కానుకేసేదంట. నేనైతే చాలా సిగ్గుపడుతున్నానమ్మా. సంఘము క్షేమాభివృద్ధి అన్నట్లుగా నువ్వు అర్పించే అర్పణ కూడా దేవుడు మెచ్చాలండి. నీ అర్పణ దేవుడు స్వీకరించాలి. నీ కొడుకోమో బయటికి వెళ్ళినప్పుడు 200 100 రూపాయలు బయటికి ఇస్తావు నువ్వు కొనుక్కోవడానికి. దేవుడు ముష్టోడమ్మా, దేవుడు ముష్టోడా? నువ్వు వేసే చిల్లర తీసుకోవడానికి. నువ్వు ఎలాగైతే విత్తుతావో అదే పంటకు వస్తావు. జాగ్రత్త శుభ. దేన్నైతే మనం విత్తుతున్నామో అదే పంటకు వస్తామండి. అది కాపరైన విశ్వాసులైన ఎవరైనా సరే, నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు. నువ్వు మంచిని విత్తావో మంచి పండుగ వస్తావు, నువ్వు చెడుని విత్తావో చెడు పండుగ వస్తావు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ గేహజీ చేసిన తప్పు ద్వారాగా తన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడండి. నా లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనమండి. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్ఫీరతో ఏకమై పొలం మేను తన భార్య ఎరుకనే చాలండి. ఇక్కడ బర్నబా, అననీయ ఈ 2 పేర్లు జ్ఞాపకం పెట్టుకోండి. అసలుకు అననీయకు వచ్చిన ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే బర్నబా దగ్గర నుంచి వచ్చిందండి. 4వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే బర్నబాడు తను కలిగిందంతా అమ్మాడు, కలిగిందంతా సమిష్టిగా అపొస్తలుడైన పేతురు యొక్క పాదాల ముందు పెట్టాడు. దాన్ని చూశాడు ఎవరు? అననీయ. అననీయ చూసి అననీయ కూడా అమ్మాడండి. అననీయ కూడా అమ్మాడు, కొంత దాచుకున్నాడు, కొంత తెచ్చాడు. కొంత దాచుకున్నాడు, కొంత తెచ్చాడండి. దాచుకోవడం తప్ప పాస్టర్ గారు అని మీరు అడగచ్చు. నువ్వు దేవుని దగ్గర ఏదైతే ఒప్పందము చేస్తావో ఒప్పందం మీదే నీవు కానీ నేను కానీ నిలబడాలండి. దేవుని దగ్గర చేసిన ఒప్పంద ప్రకారమే నువ్వు ఉండాలి, కానీ మాట తప్పకూడదు. మనం చేసిన ప్రామిస్ ఏదైతే చేస్తామో ఆ ప్రామిస్ మీద నిలకడగా ఉండాలి. ఈ అన్నయ్య చేసిన ప్రామిస్ ఏమనగా, నాకు వచ్చినదంతా నీకు ఇచ్చేస్తాను ఆయన, అది ఆయన చేసిన ప్రామిస్. ఇక్కడ దాచుకున్నాడండి. దాచుకున్న కారణం చేత 3 తప్పులు కనబడుతున్నాయి. పేతురు గారు 3 తప్పులు చూపిస్తున్నాడండి. 1, పరిశుద్ధాత్మను దుఃఖపరచ.
2, పరిశుద్ధాత్మను శోధించావు. 3, పరిశుద్ధాత్మను మోసగించావు. ఈ 3 9 వచనమో 4 వచనమో మీరు చూస్తే తెలుస్తుందండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి నీకు మనసు ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మను మోసగించడానికి నీకు మనసు ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మను శోధించడానికి నీ మనసు ఎలా వచ్చింది? ఈ 3 మాటలు ఎంత కఠినమైన మాటలు తెలుసా అండి? అప్పటికైనా సరే అననీయ కాలెట్టుకొని తప్పైపోయింది అయినా నన్ను క్షమించు అంటే వేరుగా ఉన్నామో. ఒప్పుకోలేదండి. మాట మీద చాలా కరెక్ట్గా ఉన్నాడు. ఏ మాట అయితే భార్య భర్త ఇద్దరు సమాలోచన చేశారు, ఏదైతే వారిద్దరు కలిసి ఉమ్మడిగా ఆలోచించుకున్నారు, ఆ మాట మీద చాలా కరెక్ట్గా ఉన్నారండి. ఇంత మట్టికే అమ్మాయి అంటే పాస్టర్ గారు ఇంత మట్టికే అమ్మానండి, ఇంతే అమ్మాను. మనం ఎవరినైనా మోసం చేయొచ్చమ్మా, ఎవరినైనా మోసం చేయొచ్చు. కానీ హృదయంతో ఎదిగిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మోసగించలేవండి. ఒప్పేసుకోవడము ఉత్తమము, ఒప్పేసుకోవడము గొప్పతనం అండి. దేవుడు అగ్ని అన్న సత్యం ఎరిగితే అగ్ని అనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పడతావండి. అగ్ని అనే దేవుని యొక్క మాట దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్త పడతావు. ఈరోజు ఒప్పుకోలేదు కాబట్టి పనిష్మెంట్ ఇద్దరు పొందుకున్నారండి. సేవకుని ముందు అబద్ధం ఆడారు కాబట్టి పనిష్మెంట్ ఇద్దరు పొందుకున్నారు. దాచుకొనిన దేవతలు, దాచుకొనిన సైనికుడు, దాచుకొనిన దాసుడు, దాచుకొనిన శిష్యుడు, ఈ 4 మీ మధ్యన ఉన్నాయండి. అందులో దేనికో దానికి మనం సంబంధించున్నాం, దేనికో దానికి మనం సంబంధించున్నామండి. దాచుకునే విషయంలో నువ్వు కరెక్ట్గా లేకపోతే నేను గ్యారంటీ ఇస్తాను, మీరు సంపాదించవచ్చండి, వేలు సంపాదించవచ్చు. కానీ గ్యారంటీగా నేను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వగలను, నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నానండి. మీ సంపాదన చినిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుందండి. ఎక్కడ పోతుందో మీకు తెలియదు, ఎలా పోతుందో మీకు తెలియదు, ఏ విధంగా పోతుందో మీకు తెలియదు. ఆ డబ్బు 1 పైసా మీ దగ్గర ఉండదండి. చాలా సాక్ష్యాలు వింటూనే ఉన్నాను. దేవుని ఇష్ట ప్రకారంగా కాకుండా నువ్వు దేన్ని చేసినా సరే, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎన్ని చేసినా సరే, నువ్వు కష్టపడవు, నువ్వు సంపాదించు, నువ్వు ఏం చేయి, అంత వేస్తాడు. అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది, ఎలాగున్నవారు అలాగే ఉంటారు. నో మార్పు, నో చేంజ్. ఎలాగున్నామో అలాగే ఉంటామండి, అందులో ఏ మాత్రం ఉండదు. దేవుడు ఎందుకని సూచించాడు? ఈ రోజు ఎలాగున్న వ్యక్తి ఈ రోజు ఎలా అవ్వాలి, ఆ రోజు ఎలా అవ్వాలి, రోజు ఎదగాలని దేవుడు చెప్తే మరుగుజ్జులాగా ఉంటానని నువ్వు చెప్తున్నావు అండి. నేను మరుగుజ్జులాగా ఉంటాను, నేను ఇలాగ ఉంటాను, నేను నీకెవను, నీ సేవకు ఇవ్వను, నీ సన్నిధికి ఇవ్వను, నా జీవితం ఇంతే అని నువ్వు రాసుకున్నావు. కాబట్టి అదే రీతిగా ఉంటుంది. ఇచ్చి శోధించు, దేవుని యొక్క ఆశలు ఎలాగుంటాయి చూడు. ఇచ్చి శోధించి దేవుని యొక్క దీవెన ఎలాగుంటుందో చూడు. కాల్గేట్ అన్న పేస్ట్ ఎంతమంది పడుతున్నారమ్మా? హలో, కాల్గేట్ పేస్ట్ ఎంతమంది పడుతున్నారు? ఒకప్పుడు ఆయన చాలా సింపుల్ వ్యక్తి అండి, మామూలు సామాన్యమైన వ్యక్తి. విలియం కాల్గేట్ అన్న ఆయన సామాన్యమైన వ్యక్తి. ఆయన మా చిన్న జీతగాడు. ఆయన తన గురువుగా నేర్పించారు, నీకు ఏ విషయంలో సరే 3 పనులు చేయి. 3 పనులు చేయి. 1, నీకు వచ్చిన ఆదాయంలో నువ్వు దశమభాగం ఇవ్వు. 2, నీకు వచ్చిన ఆదాయంలో నీ తోటి వారు కష్టమున్న వారికి చేయూతనివ్వు. 3, నీకు వచ్చిన ఆదాయంలో నిన్ను నీ కుటుంబాన్ని చూసుకో. ఆ 3 పాటించుకుంటూ వచ్చాడండి. దశభక్తిని మొదలు అలా రాను దేవుని బ్లెస్ చేశాడు. ఆ కాల్గేట్ దాన్ని తనే డీలర్షిప్ తీసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు వచ్చిన ఆదాయంలో ఫైనల్గా ఈరోజు ఎలాగుందంటే కాల్గేట్ ఏ యొక్క సంవత్సరం పడిపోలేదండి. అది సంవత్సరాలు వెంబడి అది ఆశ్చర్యంగానే ఉంది. కానీ కాల్గేట్ అన్న పేస్ట్ అది ఓడిపోలేదు, అది కూలిపోలేదు, అది పడిపోలేదు. కారణం ఏంటి తెలుసా?
ఇప్పుడు ఆయన తీసుకున్నది మొత్తము దేవునికి ఇచ్చేస్తున్నాడు. ₹1 మాత్రం తీసుకున్నాడండి. 99 పైసలు దేవునికి ఇస్తున్నాడు, 1 పైసా తను తీసుకున్నాడండి. నమ్ముతారా మీరు? బ్లెస్సింగ్స్ అలా ఉంటాయండి. నువ్వు ఎవడేమో స్టార్ట్ చేస్తే దేవునికి ఆశీర్వాదాలు అలాగ ఉంటాయి. ఇది పాస్టర్ గారు చెప్తున్న మాటలే, అందరి పాస్టర్ చెప్తే నేను చెప్తున్నా అనుకున్నారేమో. మీరు ఇచ్చి చూడండి. ఒక పాస్టర్ గారు అన్నారండి, మన చర్చకు వచ్చిన పాస్టర్ గారు, ఒక సేవకుడు, మీ సంఘంలో కానుకల గురించి చెప్పట్లేదు పాస్టర్ గారు, మీరు చెప్పండి, ఒకసారి చేసి చూడండి అన్నాడండి. అయ్యా మీరు వేరు, మా వాళ్ళు వేరయ్యా, ఇచ్చి చెప్పండి తర్వాత మాట్లాడిన అన్నాడండి. అని చెప్పి దాదాపు 3-4 నెలలు అయిపోయింది, కానీ ఈరోజు వరకు చెప్పలేదండి. కానీ వాక్యాన్ని పరిశీలిస్తే ఆశీర్వాదం ఎక్కడుందంటే మన చేతిలో ఉందండి. అబ్రాహాము గారు ఇచ్చారు, యాకోబు గారు ఇచ్చారు, ఇస్సాకు గారు ఇచ్చారు, భక్తులు ఇచ్చారండి. ఇచ్చి ద్వారాగా దేవుని యొక్క ఆశీర్వాదం ఉందండి. నువ్వు ఎంతగా విచ్చుతావో అంత పంటే కోస్తావు. నువ్వు ఎలాగ ఉంటావో అలాగే ఉంటావండి. లేయా తన యొక్క జీవితంలో కరెక్ట్గా ఉందండి. రాహేల మాట గృహదేవతను దొంగలించింది, అందుకే ఆశీర్వాదం పోగొట్టుకుందండి. ఈరోజు నీవు దేన్ని దొంగిలిస్తున్నావో నాకు తెలియదు, నీవు దేన్ని దొంగిలిస్తున్నావో నాకు తెలియదండి. కానీ దొంగిలితనం అన్నది అందరిలో ఉంటుందండి. దొంగిలితనం అన్నది అందరిలో ఉంటుంది. నీ సమయాన్ని దొంగిలించే వారు కొందరు ఉన్నారు, ధనాన్ని దొంగిలించే వారు కొందరు ఉన్నారు, కానుకలు దొంగిలించే వారు కొందరు ఉన్నారు, ప్రార్థన దొంగిలించే వారు కొందరు ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన ప్రతి వాటిలో దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వలేకుండా ఉన్నామంటే సంథింగ్ ఇస్తున్నాం. అది ఏంటో నీకు తెలుసు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర మోకరించి, ప్రభా నువ్వు నాతో మాట్లాడవయ్యా, అది నా నుండి తీసేయి, నా చేతులు లేకుండా, నా బ్రతుకులు లేకుండా నువ్వు నన్ను తాకునైనా, నీ మాటతో నువ్వు నన్ను బ్రతికించు, నీ మాటలు నా సారాన్ని విత్తావు. నీకు స్తోత్రమయ్యా. దేవుడికి నిన్ను అప్పగించుకుంటే ఆశీర్వాదం పొందుకుంటావు అండి. అట్టి దీవెన ఆశీర్వాదము తీర్మానం అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచును గాక. ఆమేన్.